హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీలో ప్రీవియస్ టెట్ జరిగిన సైకాలజీ 30 బిట్స్ చూద్దాము. ఈ ప్రీవియస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి చూస్తే మీకు అన్ని టాపిక్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ఇదైతే 13/6/2018 షిఫ్ట్ 1 జరిగిన టెట్ పేపరు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపిక అయినందుకు తానే విజయం సాధించినట్లు భావించటంలో రక్షక తంత్రం, ఉపసంహరణ, ప్రక్షేపణం, దమనం, తదాత్మీకరణం. ఈ నాలుగిట్లో ఏంటంటే ఆన్సరు తదాత్మీకరణం. ఇది రైట్ ఆన్సర్. అంటే తండ్రి సాధించలేనిది కొడుకు సాధించినందుకు చూసి ఆనందంగా ఫీల్ అయ్యాడు కాబట్టి దాన్ని తదాత్మీకరణం అంటారు. నెక్స్ట్, ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్లాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ ఇష్టమే. ఈ సందర్భంలో సంఘర్షణ ఏమిటి? రెండూ ఇష్టమైనయే కాబట్టి ఉపగమ వస్తుంది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఉపగమ. రెండు ప్లస్లు అయితే, రెండు ఇష్టమైతే ఉపగమ. ఒక ప్లస్ ఒక మైనస్ అయితే ఉపగమ పరిహార. రెండు ఇష్టం లేకపోతే పరిహార. రెండు ఇష్టమయ్యి దూరం. ఇవి ఇక్కడ రెండు ఆప్షన్స్, ఇక్కడ రెండు ఉంటే 3 ఉపగమ పరిహార అవుతుంది. ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు ప్లస్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్, భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన కింది గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అతి సంరక్షణ, అతి గార్భం చేసే తల్లిదండ్రులు. సెకండ్ ఆప్షన్ లొంగి ఉండే తల్లిదండ్రులు. థర్డ్ ఆప్షన్ పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. ఫోర్త్ ఆప్షన్ అధికార ధోరణి గల తల్లిదండ్రులు. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన అంటే పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులలో ఉంటుంది. నెక్స్ట్, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ ఈ క్రింది కోల్బర్గ్ నైతిక వికాసానికి చెందింది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి కన్ఫామ్గా బిట్ వస్తుంది. సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, అది ఏ దశ అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. థర్డ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి. సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి. కింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది. ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, పరిశీలన పద్ధతి. లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది ఏం పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి. లక్ష్యాత్మక స్వభావం ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్, వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏంటిది? వికాసం అవిచ్ఛంగా సాగుతుంది. వికాసాన్ని ప్రాకృతీకరించలేము. వికాసంలో వయుక్త భేదాలు ఉంటాయి. వికాసము సంచితము. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు కాబట్టి ఇదే అసత్యం. వికాసం ప్రాకృతీకరించలేము అనేది అసత్యం. నెక్స్ట్, టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ఏంటిది? టాచిస్టోస్కోప్ అనేది దేన్ని మాపనం చేస్తుంది? స్మృతి, అవధాన, విస్తృతి. టాచిస్టోస్కోప్ వచ్చి స్మృతి. థర్డ్ ఆప్షన్ టాచిస్టోస్కోప్ స్మృతి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. టాచిస్టోస్కోప్ స్మృతి. నెక్స్ట్, గోల్డ్మాన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో కింది విశేషానికి చెందుతుంది. ఏంటిది? స్వీయ ప్రేరణ, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ, స్వీయ పరిచయం. దీనికి 1 and 2 కూడా అవుతాయి. స్వీయ ప్రేరణ, స్వీయ నిర్వహణ రెండు కరెక్ట్ ఆప్షన్సే. 9th, క్రింది ప్రజ్ఞ కలవారు చిత్రనేర్పరులు. చిత్రనేర్పరులు అంటే ఎవరు? పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, శారీరక గత సంవేదన ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. చిత్రనేర్పరులు అంటే ప్రాదేశిక ప్రజ్ఞ ఈక్వల్ టు చిత్రనేర్పరులు. నెక్స్ట్, సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. ఏం అంశాన్ని మాపనం చేస్తుందండి సలోవే మేయర్లు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్వల్ టు ఎవరు తయారు చేశారు ఆ మాపనాన్ని? సలోవే మేయర్లు. నెక్స్ట్, ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏదంటే పరతంత్ర చరం.
జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలకు వాడే ప్రక్షేపక పరీక్ష. జంతువుల బొమ్మలు దేనికి ఉంటాయండి? పిల్లల గ్రాహ్యక పరీక్ష. పిల్లల గ్రాహ్యక పరీక్షల్లో యానిమల్స్ ఉంటాయి. పిల్లలు యానిమల్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా బొమ్మల్లో, అందుకని. నెక్స్ట్, సాంప్రదాయ నిబంధనలో గంట మోగించడం అనేది నిబంధిత ఉద్దీపన. కండిషన్డ్ స్టిమ్యులస్. నిబంధిత గంట మోగించడం అనేది ఎక్కడైనా సరే మీరు నిబంధిత ఉద్దీపన కిందే మార్క్ చేయొచ్చు. నెక్స్ట్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు, బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవటమే సూత్రాన్ని అనుసరించాలి. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. అభ్యసనకు పునర్బలనం ఇవ్వటంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తిరస్కరించే భావన పరిపక్వత బోధనకు ప్రధానమైనది. నెక్స్ట్, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనాల్లో ఒకటి సరైనది కాదు. ప్రేరణకు అభ్యసన రాచబాట. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు. స్మృతి అభ్యసనను పెంచుతుంది. పరిపక్వత అభ్యసనకు మధ్య ధనాత్మక సంబంధం కలదు. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసన ప్రభావితం చేసే అంశమే కదా, వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. దీని ఆన్సర్. అభ్యసనం ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనంలో ఒకటి సరైనది కాదు. ఏంటండి? వ్యక్తి యొక్క ఆరోగ్యం అభ్యసనం ప్రభావితం చేసే అంశం కాదు. నెక్స్ట్, సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించింది ఎవరు? సామీప్య వికాస ప్రదేశం జెడ్పీడీ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఎవరు ప్రతిపాదించారండి? 4th ఆప్షన్ వైగోట్స్కీ జెడ్పీడీ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంతర్బుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఈ క్రింది దానికి చెందింది. అంతర్బుద్ధి దశ ఏదంటే అంతర్బుద్ధి దశ ఎవరు చెంది? పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలోనే అంతర్బుద్ధి దశ ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలోనే అంతర్బుద్ధి, పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో. నెక్స్ట్, ప్రేరణను పెంచే కృత్యం కానిది ఏది? చర్చలు, సెమినార్లు నిర్వహించుట, సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలను ప్రోత్సహించడం, ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం, బహుమతులు, దండనను న్యాయబద్ధంగా ఉపయోగించడం. ఇదండి, ఒత్తిడితో కూడిన వాతావరణ అభ్యసనం అనేది ప్రేరణను పెంచదు, అన్ఇంట్రెస్ట్ కలిగిస్తుంది కాబట్టి. నెక్స్ట్, మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్లో మెథడాలజీలో తరగతిలో విషయ అవగాహనకి అవరోధం కలిగిస్తే అది ఏ అవరోధం అవుతుంది? మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్లో మెథడాలజీ, ఫస్ట్ జరిగింది సెకండ్ దానికి అవరోధం కలిగిస్తే పురోగమ అవరోధం అవుతుంది. సెకండ్ జరిగింది ఫస్ట్ దానికైతే తిరోగమం అవుతుంది. ఫస్ట్ పీరియడ్లో జరిగింది అవరోధం కాబట్టి ఇది పురోగమ అవరోధమే అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకుని పునరభ్యాసన ప్రయత్నంలో 2 ప్రయత్నాలు తీసుకున్న అతను పొదుపు గణన ఎంత? పొదుపు గణన ఫార్ములా ఏంటండి? పొదుపు గణనకు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఇక్కడ ఎంతండి అసలు ప్రయత్నాలు? 4 2 × 100 × 100 అండి బై 2 ఎంత? 2/2. 4 - 2 ఎంత అండి? 2 బై అసలు ప్రయత్నాలు ఎంత? 4. 2/4 × 100. 2 ఎన్ టైమ్స్? 2 టైమ్స్. 2 దీంట్లో 50 టైమ్స్. ఆన్సర్ 50. ఓకేనా? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100. ఇదండి ఫార్ములా. అసలు ఎంత? ఫస్ట్ నేర్చుకున్నది అసలు అవుతుంది. అసలు ఎంత? 4. మళ్ళీ పునరభ్యాసంలో 2 బై అసలు ఎంత? 4. 4 నుంచి 2 తీస్తే 2 బై 4 × 100. 2 2 2 50. ఆన్సర్ 50.
సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయటం నేర్చుకునే సందర్భంలో అభ్యసన బదలాయింపు. సైకిల్ తొక్కటం అనేది చిత్రాలు గీయటంలో ఏమన్నా ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు కాబట్టి శూన్య బదలాయింపు అవుతుంది. శూన్య బదలాయింపు. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10కి 10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10కి 10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బలనం. ఎటువంటి పునర్బలనం అవుతుంది? ఇది పరోక్ష పునర్బలనం అవుతుంది. పక్కన వాళ్ళకి ఇచ్చి మనకు కూడా అలానే కావాలి అనిపించేది పరోక్ష పునర్బలనం అవుతుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 800 అండి. 800 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫారసు చేయనిది. పుస్తకాలత పరీక్షలకు ప్రోత్సాహం, రాత పరీక్షలకు ప్రాధాన్యత, సమయ పరిమితి లేని పరీక్షలను ప్రవేశపెట్టడం, జట్టు పని మూల్యాంకనానికి ప్రాధాన్యత. చేయనిది రాత పరీక్షలకు ప్రాధాన్యత. PWD యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిరులుగా పరిగణిస్తారు. PWD యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిరులుగా పరిగణిస్తారు. 60 అండి. 60 డెసిబెల్స్ కన్నా 60 ఉంటే వాళ్ళని హియరింగ్ లోపం ఉన్నారని భావిస్తారు. మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి. నిర్దేశిక మంత్రణం. కౌన్సిలర్ అండి. అదేంటంటే నిర్దేశిక మంత్రణం అవుతుంది. అది కౌన్సిలర్ సెంటర్డ్ అవుతుంది. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యం ఏంటంటే బట్టి పద్ధతుల్ని ప్రోత్సహించడం, విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర పరిపుష్టిని ఇవ్వటం, బోధనాభ్యసన ప్రక్రియ ఉపాధ్యాయ కేంద్రంగా మార్చడం, బోధన జ్ఞానాత్మక నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయటం. ఇది చూడంగానే అర్థమైపోతుంది. నిరంతర సమగ్ర మూల్యం అంటే నిరంతరంగా పరిపుష్టినివ్వటం. ఈజీగా పెట్టచ్చు మీరు. నెక్స్ట్, ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడంలో అనువైన ఉత్తమ పద్ధతి ఏది? దగ్గరలో ఆవేశాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయటం. ఇక్కడతో మనం ఫస్ట్ 30 బిట్స్ సైకాలజీ మనం కంప్లీట్ చేసాము. సో ఈ బిట్స్తో పాటు ఈ బిట్స్ వచ్చిన టాపిక్ కూడా మీరు ఒక్కొక్కసారి చదివితే మీకు చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ. మీరు వచ్చే ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.